నమస్తే మిత్రమా, వెల్కమ్ టు ఎప్టమ్ ఐఏఎస్. సో ఈరోజు న్యూస్ పేపర్లో కూడా చాలా ఇంపార్టెంట్ కీలకమైనటువంటి అప్డేట్స్ కూడా ఉండడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు ఈ యొక్క సెషన్ స్కిప్ చేయకుండా చూసేటువంటి ప్రయత్నం చేయండి. మీకు చాలా వరకు కూడా హెల్ప్ అవ్వడం జరుగుతుంది. సో ఈ రోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ప్రధానమైన వార్తను ఎంప్లాయ్మెంట్ కి సంబంధించిన ఒక అంశాన్ని గమనించుకున్నట్టయితే 10th ఇంటర్ తో కేంద్రంలో కొలువులు అంటూ, అంటే 10th క్లాస్ ఇంటర్మీడియట్ తోటి సెంట్రల్ గవర్నమెంట్ లో మనకు జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో ప్రధానంగా చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వ నియామక సంస్థ అయినటువంటి స్టాఫ్ సెలక్షన్ కమిషన్, దీన్ని మనం ఎస్ఎస్సి అని కూడా పిలుస్తుంటాం. దీని ద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు కానీ, వేరియస్ డిపార్ట్మెంట్స్ లో కానీ, వేరియస్ ఆర్గనైజేషన్ లో ఇది ఎంప్లాయీస్ ఉద్యోగాలు అనేది రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది. సో దీని ద్వారా మనకు డిఫరెంట్ మినిస్ట్రీస్ కానీ, డిపార్ట్మెంట్స్లో కానీ, ఆర్గనైజేషన్లో కానీ గ్రూప్ సి, గ్రూప్ డి పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. అంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేసింది. సో ఇందులో కొన్ని పోస్టులకు 10th క్లాస్, కొన్ని పోస్టులకు ఇంటర్మీడియట్, మరికొన్ని పోస్టులకు డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది ఉండడం జరిగింది. సో ఎవరైతే మనకు ఎస్ఎస్సి, గ్రూప్ సి, గ్రూప్ డి ఉద్యోగాలకు దరఖాస్తుకు అర్హతలు ఎంపిక ప్రక్రియ, అంటే ఆ డీటెయిల్స్ ఏంటి అనే ఒక అంశాన్ని గమనించుకున్నట్టయితే అసలు ఇక్కడ వీళ్ళు మొత్తం నోటీస్ చేసినటువంటి పోస్టులు వచ్చేసరికి 2423 పోస్టులను వీళ్ళు నోటీస్ చేయడం జరిగింది. సో మరి యొక్క పోస్టుల వివరాలను ఒకసారి గమనించుకున్నట్టయితే మొత్తం 2423 పోస్టులను ఫిల్అప్ చేస్తున్నారు. ఇందులో ఈ యొక్క పోస్ట్ యొక్క వివరాలను ఒకసారి గమనించుకున్నట్టయితే ఇక్కడ జూనియర్ ఇంజనీర్, సబ్ డివిజనల్ ఆఫీసర్, గ్రేడ్ 20 రకరకాలైనటువంటి పోస్టులు మనకి ఇక్కడ ఉండడం జరిగింది. సో దీనికి సంబంధించి మరి ఎలిజిబిలిటీ వచ్చేసరికి కొన్ని పోస్టులను బేస్ చేసుకొని 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నాడు. మరి ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసరికి కూడా 18 to 35 ఇయర్స్ అనేది ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు వాళ్ళకు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉండడం జరుగుతుంది. మరి ఒక సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ ఒకటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఫస్ట్ ఆ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్తో పాటు టైపింగ్ లేదా డాటా ఎంట్రీ లేదా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్టులు ఉంటాయి. ఇందులో క్వాలిఫై కావాల్సి ఉంటుంది. సో మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క ఎంపిక ప్రక్రియ ఆ విధంగా చేస్తుంటారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయిపోయిన తర్వాత హయ్యర్ కానీ, సెకండరీ కానీ ఒక టైపింగ్ టెస్ట్ ఉంటుంది. ఇట్లా రకరకాలుగా ఉండడం జరుగుతుంది. మరి యొక్క ఫస్ట్ నిర్వహించేటువంటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ 200 మార్కులకు ఇక్కడ కండక్ట్ చేస్తుంటారు. సో ఈ యొక్క 200 మార్కులకు సంబంధించి ఒకసారి గమనించుకున్నట్టయితే మొత్తం 4 పార్ట్స్, అంటే ఆ 200 మార్కులను 4 విభాగాలుగా చేయడం జరుగుతుంది. అందులో జనరల్ ఇంటెలిజెన్స్ కు 25 ప్రశ్నలు 50 మార్కులకు, అదేవిధంగా జనరల్ అవేర్నెస్ కు 25 ప్రశ్నలు 50 మార్కులు, అదేవిధంగా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 25 ప్రశ్నలు 50 మార్కులు, అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25 ప్రశ్నలు ఇస్తాడు, 50 మార్కులకు ఉండడం జరుగుతుంది. ఇలా మొత్తంగా మనకు వాడు ఇచ్చే క్వశ్చన్ల సంఖ్య వచ్చేసరికి 100 క్వశ్చన్లకు 200 మార్కులు, 1 గంట సమయం అనేది ఉండడం జరుగుతుంది. సో ఈ పరీక్షలో నెగటివ్ మార్కింగ్ కూడా ఉండడం జరిగింది. ప్రతి తప్పు సమాధానానికి అర మార్కు తగ్గిస్తారంటే ఇక్కడ 1/4, అంటే ప్రతి తప్పు సమాధానం మనకి ఇక్కడ ఒక్కదానికి 2 మార్కులు ఉన్నాయి కాబట్టి మనకు 1/4 వరకు నెగటివ్ కూడా ఉండడం జరిగింది. సో ఇది కూడా మనకు ఈ యొక్క ఎగ్జామినేషన్ ఏ లాంగ్వేజ్లో ఉంటుందంటే ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఇంగ్లీష్, హిందీలో ఉండడం జరుగుతుంది. సో మరి అదే విధంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క మెట్రికులేషన్ స్థాయి పరీక్షలో జనరల్ అవేర్నెస్ కానీ, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ కానీ ఇవన్నీ కూడా సబ్జెక్ట్స్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఏదైతే ఈ యొక్క 10th ఇంటర్మీడియట్ ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ప్రత్యేకమైనటువంటి వీడియో చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు ఇది ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి సందర్భం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే సో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్స్కు మనకు ప్రధానంగా చూసుకున్నట్లయితే 23rd June 2025 అనేది లాస్ట్ డేట్ ఉంటుంది. సో ఒకవేళ మీరు ఏమైనా అప్లికేషన్లో మిస్టేక్స్ చేస్తే దాన్ని 28, 29, 30 జూన్స్లో అమైన్మెంట్ చేసుకోవచ్చు. సో ఇక ఎగ్జామినేషన్స్ కూడా 24th July నుంచి August 4th వరకు ఉండడం జరుగుతుంది. సో మరింత సమాచారం కోసం ssc.gov.in అనే ఒక వెబ్సైట్ని మీరు విజిట్ చేయండి. అదేవిధంగా చూసుకుంటే మరొక కీలకమైన అప్డేట్, డిగ్రీ అర్హతతో సెంట్రల్ బ్యాంకులో ఉద్యోగాలు. ప్రధానంగా చూసుకున్నట్టయితే బ్యాంకింగ్ రంగంలో అనుభవం పొందాలనుకునే డిగ్రీ గ్రాడ్యుయేట్లకు శుభవార్త. ప్రముఖ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అయినటువంటి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనకు 2025-26 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి దేశవ్యాప్తంగా పలు బ్రాంచీల్లో అప్రెంటిస్ పోస్టుల నియామకాల కోసం అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తూ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మొత్తంగా వీళ్ళు నోటీస్ చేసినట్టు అప్రెంటిస్ పోస్టులు వచ్చేసరికి 4500 అప్రెంటిస్ పోస్టులను వీళ్ళు నోటీస్ చేయడం జరిగింది. దీనికి ఎలిజిబుల్ అయినటువంటి క్యాండిడేట్స్ నుంచి అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు. సో ఎలిజిబిలిటీస్ వచ్చేసరికి మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భర్తీ చేస్తున్నటువంటి అప్రెంటిస్ ట్రైనింగ్ వ్యవధి మొత్తం 12 months డ్యూరేషన్ ఉంటుంది.
అప్లికేషన్ చేసుకున్నటువంటి అభ్యర్థులు రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఏదైనా కోర్సులో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. జనవరి 1, 2001 తర్వాత జనవరి 1, 2021 తర్వాత డిగ్రీ పూర్తి చేసిన వారు మాత్రమే ఎలిజిబుల్గా ఉండడం జరుగుతుంది. తప్పనిసరిగా మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే మనకు NATS పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు అయి ఉండాలి. అభ్యర్థులు ఎవరైతే May 31, 1997 నుంచి May 31, 2005 మధ్యలో జన్మించిన వారై ఉండాలి. SC, ST, OBC, PWB వర్గాలకు ఏజ్ రిలాక్సేషన్లో సడలింపు ఉంటుంది. సో ఇక్కడ ఎగ్జామినేషన్ టైంలో మనకు ఈ యొక్క అప్రెంటిస్ టైంలో 15,000 రూపాయలు స్టైఫండ్ చెల్లిస్తున్నారు. ఆ తర్వాత మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎలాంటి తర్వాత పర్మనెంట్ ఉద్యోగ హామీ అయితే ఉండదు. ప్రస్తుతానికైతే 15,000 రూపాయలు పర్ మంత్ అనేది ఇవ్వడం జరుగుతుంది అప్రెంటిస్ టైంలో. అదేవిధంగా మరొక కీలకమైనటువంటి అప్డేట్, హిందీ ట్రాన్స్లేటర్స్ ఎగ్జామ్ ప్రధానంగా కేంద్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి 437 పోస్టులను ఫిలప్ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ పోస్టులు వచ్చేసరికి జూనియర్ ట్రాన్స్లేటర్ ఆఫీసర్, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ ఆఫీసర్, అదేవిధంగా జూనియర్ ట్రాన్స్లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్, అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ హిందీ ట్రాన్స్లేటర్ ఉండడం జరిగింది. ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది మనకు SSC నిర్వహించే కంబైన్డ్ హిందీ ట్రాన్స్లేటర్ ఎగ్జామినేషన్ 2025 ద్వారా ఫిలప్ చేస్తున్నారు. దీనికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసరికి June 26. సో దీనికి సంబంధించిన వెబ్సైట్ వచ్చేసరికి ssc.gov.in అనే ఒక వెబ్సైట్ను విజిట్ చేయాల్సి ఉంటుంది. మరొక కీలకమైన అప్డేట్ చూసుకున్నట్టయితే AVNLలో మనకు ప్రధానంగా చూసుకుంటే ఆర్మ్డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్లో కాంట్రాక్ట్ బేస్ పైన మనకి ఇక్కడ మొత్తం 7 పోస్టులను ఫిలప్ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఇక్కడ మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే వెబ్సైట్ వచ్చేసరికి avnl.co.in అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే CSIR నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్లో మనకు మొత్తం 86 పోస్టులను ఫిలప్ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీనికి 10th ఇంటర్ ITI క్వాలిఫికేషన్తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలంటున్నారు. సో ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆన్లైన్లో ఉండడం జరుగుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసరికి July 10th అనేది ఉండడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మరింత సమాచారం కోసం nal.res.in అనే ఒక వెబ్సైట్ను విజిట్ చేయండి. మరొక కీలకమైన అప్డేట్, కీ ఇచ్చారు రిజల్ట్ మర్చారంటూ ఒక అంశాన్ని నమస్తే తెలంగాణ పత్రిక తెరపైకి తీసుకొని రావడం జరిగింది. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖలో పారామెడికల్ పోస్టుల నియామక ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. రాష్ట్రంలో దాదాపు 1,00,000 మంది అభ్యర్థులు పారామెడికల్ పోస్టుల కోసం పరీక్షలు రాసి 7 నెలలుగా మెరిట్ లిస్ట్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ కోసం ఎదురు చూస్తున్నారు. నర్సింగ్ ఆఫీసర్లు 2,322, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 1,284, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 732 పోస్టులకు, అదేవిధంగా చూసుకున్నట్టయితే MPHA మనకు ఫీమేల్ 1,931 పోస్టులకు మొత్తం 6,269 పోస్టులకు అభ్యర్థులు పరీక్షలు రాశారు. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు ప్రొవిజనల్ మెరిట్ లిస్టులు అధికారులు ఇవ్వగా ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇవ్వాల్సి ఉంది. ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలపడానికి బోర్డు వారం రోజుల పాటు గడువు విధించింది. నర్సింగ్ ఆఫీసర్లు, ఫార్మసిస్టులు, అదేవిధంగా MPHA మనకు ఫీమేల్కి సంబంధించిన కీ విడుదల సందర్భంలో ఇప్పటికే ప్రభుత్వ దవాఖానాల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వెయిటేజీ పాయింట్లు కలిపి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ను విడుదల చేస్తామని మనకు MHSRB మనకు వెల్లడించింది. బీఆర్ఎస్ హయాంలో 2022 డిసెంబర్లో 7,094 స్టాఫ్ నర్సుల పోస్టు భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వగా గత ఏడాది జనవరిలో సీఎం రేవంత్ రెడ్డి 6,956 మందికి అపాయింట్మెంట్ లెటర్స్ అందజేశారు. అయితే ప్రొవిజనల్ ఫైనల్ లిస్టులో మెరిట్ లిస్టులో విడుదల చేసిన నియామక ప్రక్రియను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు వెంటనే చేపట్టాలని కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగులు, నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కాగా ల్యాబ్ టెక్నీషియన్లకు సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ లిస్టు గత శుక్రవారం ఇచ్చామని, వారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తామని మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ బోర్డు సెక్రటరీ గోపికాంత్ రెడ్డి ఒక ప్రకటన తెలిపినట్టు ఇక్కడ వార్తనిచ్చారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే మనకు ICMRలో మనకు యంగ్ ప్రొఫెషనల్స్, ఇండియన్ మెడికల్ రీసెర్చ్ యంగ్ ప్రొఫెషనల్స్ లో ఖాళీల భర్తీకి అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు. సో ఇక్కడ వీళ్ళు మొత్తం నోటీస్ చేసిన పోస్ట్ వచ్చరికి 12 పోస్టులు నోటీస్ చేశారు. దీనికి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ సబ్మిషన్ కు లాస్ట్ డేట్ June 30. సో ఇక్కడ పోస్టులు వచ్చేసరికి యంగ్ ప్రొఫెషనల్, అదేవిధంగా ఇట్లా రకరకాల పోస్టులు ఉన్నాయి. దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసరికి డిపెండ్స్ అపాన్ ద పోస్ట్ బేస్ చేసుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్లో 55% మార్కులతో డిగ్రీ, పీజీతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు. మనకు ఏజ్ లిమిట్ వచ్చేసరికి యంగ్ ప్రొఫెషనల్ కు 35 years, యంగ్ ప్రొఫెషనల్ గ్రేడ్ 2 వచ్చేసరికి 40 years అనేది ఉండడం జరిగింది. దీనికి మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇంటర్వ్యూని బేస్ చేసుకొని సెలెక్ట్ చేస్తుంటారు. మరింత సమాచారం కోసం ICMR.gov.in అనే ఒక వెబ్సైట్లో పూర్తి సమాచారం ఉంటుంది. అదేవిధంగా సెంట్రల్ బ్యాంక్లో అప్రెంటిస్, ఏదైతే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు. దీని గురించి ఇందాకనే మనం డిస్కషన్ కూడా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే మరొక కీలకమైన అప్డేట్, హైదరాబాద్లో 76 ప్రాజెక్ట్ సైంటిస్టులు, ఏదైతే భారత ప్రభుత్వం భూశాస్త్ర మంత్రిత్వ శాఖలోని స్వయం ప్రతిపత్తి సంస్థ అయినటువంటి హైదరాబాద్లోని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్
ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ లో కాంట్రాక్ట్ బేస్ పైన మొత్తం 76 పోస్టులను ఫిలప్ చేయడం కోసం అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు. ఇక్కడ మనకు పూర్తి స్థాయిలో ఇక్కడ డిపెండ్స్ ఇక్కడ ఎలిజిబిలిటీ వచ్చేసరికి పోస్ట్‌ను బేస్ చేసుకొని 60% మార్కులతో ఓషనోగ్రఫీ గాని, అదే మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే అట్మాస్ఫియరిక్ సైన్సెస్ కానీ, ఇంజినీరింగ్ కానీ, జియో సైన్సెస్ కానీ లేదా మనకు జనరల్ డిగ్రీ కానీ గూడా కొన్ని పోస్టులకు ఇవ్వడం జరుగుతుంది. సో, దీనికి సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్‌లకు 30 జూన్ 2025 అనేది లాస్ట్ డేట్‌గా ఉంటుంది. సో, మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే మరింత సమాచారం కోసం దీనికి సంబంధించి incois.gov.in అనే ఒక వెబ్‌సైట్‌ని విజిట్ చేయండి. మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఐపీఆర్‌సీఎల్‌లో మనకేదైతే మహారాష్ట్రలోని ఇండియన్ పోర్ట్, రైల్ అండ్ రోప్‌వే కార్పొరేషన్‌లో మొత్తం 18 ప్రాజెక్ట్ సైట్ ఇంజినీర్ల ఖాళీలకు అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు. సో, ఇక్కడ ఎలిజిబిలిటీ వచ్చేసరికి డిపెండ్స్ అపాన్ ద పోస్ట్ బేస్ చేసుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్‌లో డిగ్రీతో పాటు గేట్ స్కోర్ అదేవిధంగా వర్క్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఉంటున్నది ఇక్కడ ఖచ్చితంగా. ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది మనకు క్వాలిఫికేషన్‌లో వచ్చిన మార్కులు అదేవిధంగా గేట్ స్కోర్‌ను బేస్ చేసుకొని, అదేవిధంగా ఎక్స్‌పీరియన్స్‌ను బేస్ చేసుకొని సెలెక్ట్ చేస్తుంటారు. ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో, మరింత సమాచారం కోసం iprcl.in/site/వేకెన్సీస్ అనే ఒక పోస్ట్‌ను మీరు వెబ్‌సైట్‌లో మీరు లాగిన్ అయ్యి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అదేవిధంగా హెచ్‌పీసీఎల్‌లో మేనేజర్ పోస్టులు ముంబైలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్‌లో వివిధ విభాగాల్లో 39 పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు. ఇక్కడ విభాగాలు వచ్చరికి ఆర్&డి, అనలిటికల్, బయో ప్రాసెస్, సో అదేవిధంగా సోలార్ ఎనర్జీ, వెండర్ డెవలప్‌మెంట్, అదేవిధంగా పెట్రోకెమికల్ రకరకాల డిపార్ట్మెంట్స్‌లో ఉంది. ఇక్కడ ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మరింత సమాచారం కోసం హిందుస్థాన్ పెట్రోలియం .com/జాబ్ ఆపర్చునిటీస్ అనే ఒక వెబ్‌సైట్‌ని విజిట్ చేయండి. అదేవిధంగా సీడాక్‌లో 398 పోస్టులకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఏదైతే సెంట్రల్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ సీడాక్ నుంచి మొత్తం 396 పోస్టులను ఫిలప్ చేయడం కోసం అప్లికేషన్స్ ఇన్వైట్ చేయడం జరుగుతుంది. మొత్తంగా ఏదైతే త్రూఅవుట్ ద ఇండియా వైడ్‌గా మొత్తం 87 పోస్టులను కూడా ఫిలప్ చేయడం జరుగుతుంది. సో, మనకు బెంగుళూరులోని పోస్టులను ఒకసారి గమనించుకున్నట్టయితే ప్రాజెక్ట్ ఇంజినీర్ పీఈకి సంబంధించినటువంటి పోస్టులు ఇట్లా రకరకాల పోస్టులు అనేది ఉండడం జరిగింది. సో, మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ కోసం careers.cdac.in అనే ఒక వెబ్‌సైట్‌ని విజిట్ చేయండి. దీనికి ఆన్‌లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ 20 జూన్ 2025 అనేది ఉండడం జరిగింది. ఇలా రెగ్యులర్ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరు కూడా ఎపిటోమ్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ అండి. హ్యాపీ లెర్నింగ్.